ఇదే కాలముల్లా చలికాలం అనేరు కాదు కాదు కలికాలం. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని మన గాంధీ తాత చెప్పే కదా. ఇప్పుడు సినిమా మారింది. ఆడపిల్ల కాదు మొగ పోరడు ఒంటరిగా నడిచినప్పుడే స్వాతంత్రం అట. అసలు ముచ్చటేందో చూడురి. కానీ ఏ పెద్దన్న మొగ పిల్లగా అన్నమ్మా, నేను మొగ పిల్లగా అన్నని, బాధపడకయ్యా నువ్వు దిగులు పడకయ్యా. ఇగో గిట్ల పాటలు పాడుకునే కాలం వచ్చినట్టే కొడుతుంది మానుభావా. ఈ జమానా అంతా జంబలకడి పంబ లెక్కనే మారిపోయింది కదా. నేనే నమ్మలే ఫస్ట్. ఇగో గీ పిల్లగాడు ఏదో టీవీలో యాంకర్ అట, యాంకరు. ఇక ఈ అమ్మగారేమో త్రిష. మన హైదరాబాద్లోనే పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఈ పిల్లగాని ఫోటోను ఏదో వెబ్సైట్లో చూసిందట. లగ్గం చేసుకోవాలని అనుకున్నది. ఈయన అడిగితే నేను లగ్గం చేసుకోనని చెప్పిండు ఈ ప్రభాసు. మరి అక్కడికే కేల్కతం చేసుకోవాలన్నా అద్దా. ఇక ఈ అమ్మగారి లోపల అపరిచితురాలు బయటికి వచ్చినట్టున్నది. ఈయన ఎక్కడి పోతే ఆడికి ఫాలో అవడు. 4-5 కిరాయి మనుషులను కూడా మాట్లాడి ఈ పిల్లగాన్ని కిడ్నాప్ చేయించింది. ఇక ఒక కర్రలో కట్టేసి నన్ను పెళ్లి చేసుకుంటా అంటేనే ఇడిచిపెడతా అని బ్లాక్మెయిల్ చేసిందట. ఇక ఎప్పుడు ఈ కథ ఎట్లున్నదో. ఇక ఈ యాంకర్ ఏమో ఎట్లనో గట్ల తప్పించుకొని పోలీసుల కాడికి వచ్చి బాధ అంతా చెప్పుకున్నాడు. అసలు ఏమైందో పోలీసు సార్ చెప్తాడు ఇనుర్రిగా. 11వ రోజు ఇంటికి వస్తుంటే, అతను కారులో వస్తుంటే మిడ్నైట్ 1 o'clock ఒక 4 వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఒక లేడీ త్రిష్ణ, భోగిరెడ్డి త్రిష్ణ అని డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలో అప్ చేయడము, వెంబడబడడం చేసింది. అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక డివైస్, GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది. దానిపై విచారణ చేసి ఇదంతా నిజమని తేయడంతో ఆమె లేడీని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన అక్యూజ్ల గురించి మనం త్వరలో అరెస్ట్ చేస్తాము. ఆగానాట అంటే ఈ భూమి మీద మొగోళ్లకు రక్షణ లేదన్నట్టేనా యువర్ ఆనర్? అసలు పెళ్లి కోసం పిల్లగాన్ని కిడ్నాప్ చేసుడు ఏందో, గోసబుచ్చుకునుడు ఏందో ఏమో పాటు. అసలు అయితే రోడ్ల మీద సతాయించుడు, బనాయించుడు, ఎంబడివాడు, పెళ్లి చేసుకొని గోసబుచ్చుకునుడు, గిసొంటి కోతి పనులన్నీ మగ పోరగాన్లు చేస్తారని అంటారు. కానీ ఇప్పుడు అంతా ఉల్టా అయిపోయా. గిట్లా జంబలగడి పంబ స్టోరీలు చూడవలసి వస్తుంది అని అంటుర్రోల్లా.